అంటే బయట వర్షం పడుతుంది. ఈరోజు వరకు వర్షం పడుతుందనేసి ఇందాక ఆపారు. అంటే ఆపరు, జస్ట్ వీళ్ళు నెక్స్ట్ రేకు పెడతారు, నెక్స్ట్ రేక్ పెడతారన్నమాట. ఏదో వర్షం పడుతుంది కదా, అందాక కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అని వస్తే క్యాంటీన్లోని ఈ మన ఒడిశా వాళ్ళు, జార్ఖండ్, బీహార్ వాళ్ళు ఉండడం వల్ల క్యాంటీన్ మొత్తానికి గబ్బు స్మెల్ దెబ్బతుంది. కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని వస్తే ఈ స్మెల్కి భరించాలా, లేకపోతే వరుసలో వెళ్ళి పడిపోవాలా. వరుసలో నుంచోడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఈ స్మెల్ అయితే మాత్రం ఒక డేంజర్ స్మెల్ వస్తుంది. మరి ఇది ప్రాబ్లం చూడండి మరి. కానీ వాళ్ళు స్నానాలు చేస్తారో తెలియదు, చేస్తారో చేయరో తెలియదు, కానీ వాళ్ళ దగ్గర అయితే ఇదొక స్మెల్ చాలా డేంజర్గా వాసన వస్తుంది.